తెలుగులోనే కాదు తమిళ సినిమాలు కూడా ఈ సంవత్సరం ఆడియన్స్ ని అటు ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. భారీ క్రేజ్ కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పట్టడంతో బాగా నిరాశపడ్డారు జనాలు. ఈ సంవత్సరం తమిళ ఆడియన్స్ కి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన హీరో రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున, కన్నడ స్టార్స్ ఉపేంద్ర, మలయాళ సెన్సేషన్ సాయబ్ ఇలా క్రేజీ స్టార్ కాస్ట్ కి తోడు శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కి పూజా హెగ్డే ఇవన్నీ ఉన్నా కూడా కూలీ ఆడియన్స్ ని పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కూలీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఆగస్టు 14న థియేటర్లకు వచ్చి స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టినా ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. హీరోల్ని చూసి జనానికి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందేమో కానీ ఆడియన్స్ ని ఫుల్ఫిల్ చేయగలిగింది మాత్రం అన్డౌటెడ్లీ స్టోరీయే. కానీ అదే వర్కౌట్ కాకపోవడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కూలీ ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. తమిళ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన మరో స్టార్ మూవీ థగ్ లైఫ్. ఈ సంవత్సరం పోస్ట్ సమ్మర్ థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్ అసలు అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్ కి. అంతేకాదు కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో బ్యాక్ టు బ్యాక్ బిగ్ ఫ్లాపుల్లో పడిపోయారు కమల్ హాసన్. విపరీతమైన క్రేజ్ ఉన్న మణిరత్నం, శంకర్ కూడా విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మరో డిజాస్టర్ గా మిగిలింది విడాముయార్చి. కొన్నేళ్లుగా అజిత్ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి మాత్రం విడాముయార్చిని డిఫరెంట్ యాక్షన్ తో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అది కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. త్రిష, అర్జున్ లాంటి క్రేజీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి బేసిక్ స్టోరీని మిస్ చేయడంతో ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోయింది. దీంతో అజిత్ కైండ్ ఆఫ్ మూవీస్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. తమిళ్లో ఫలానా హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా గ్యారంటీగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు జనాలు. ఎందుకంటే ఆ రేంజ్ లో కంటెంట్ ఉంటుందని అనుకుంటారు. కానీ అలా ఈ సంవత్సరం ఏ ఒక్క హీరో కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. దీంతో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్లుగా మిగిలాయి ఈ సినిమాలు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి అంతే క్రేజ్ తో ఆడియన్స్ ముందుకొస్తాయి ధనుష్ సినిమాలు. ధనుష్ సినిమా అంటేనే మినిమం గ్యారంటీ మూవీస్ అన్న టాక్ ఉంది తమిళ్లో. కానీ ఈసారి మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పని ప్రూవ్ చేశారు ధనుష్. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా రొటీన్ స్టోరీస్ చేసే ధనుష్ ఇడ్లీ కడై అనే డిఫరెంట్ సినిమా చేశారు. నిత్యా మీనన్, ధనుష్ కాంబినేషన్ కి తోడు ధనుష్ ఓన్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఇడ్లీ కడై కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ ని. ధనుష్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్న విజయ్ సేతుపతి కూడా తన సినిమాల్ని సెలెక్టివ్ గా పిక్ చేసుకుంటున్నారు. అయితే ఆ జడ్జిమెంట్ ఒక్కోసారి మిస్ అవుతుంది. అలా మిస్ అయిన సినిమా ఏస్. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏస్ మూవీ అసలు ఆడియన్స్ కి ఎక్కలేదు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ చూపించినా కూడా ఎక్కడ ఎంగేజ్ చేయలేకపోయారు. స్టోరీ సైడ్ ట్రాక్ అవ్వడం, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. దాంతో తమిళ్లో ఈ సినిమా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయింది. స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వటానికి, పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించడానికి బాగా ట్రై చేస్తున్న హీరో శివకార్తికేయన్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన అమరంతో సాలిడ్ హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఈ సంవత్సరం మద్రాసితో అదే రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మద్రాసి యాక్షన్ ఎలివేషన్ ఎక్కువై ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. స్టోరీ కనెక్ట్ చేయలేకపోవడంతో పాటు శివకార్తికేయన్ సినిమాల్లో ఉండే ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ ఎంగేజ్ కాలేకపోయారు.